ఎడల పిల్లలను నువ్వు చుచ్చదువు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. దేవానికే స్తోత్రాలు, స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, ఘనమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధాత్మ దేవుడా, అయా నీ యొక్క మహాకృప నీకు వందనాలు. వెలలేని స్తుతులు, స్తోత్రాలు 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 నాయన. అయా నీ సజీవమైన యొక్క జడ్డు ఇంతవరకు నీ సజీవమైన యొక్క నన్ను మమ్మల్ని అందరినీ కాల్సి రక్షించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయా నీకు వందనాలు, నీకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు. ఎక్కడ నీ నామాన్ని ఇద్దరు ముగ్గురు ప్రార్థించరు, అక్కడ నేను ఉన్నానన్నావు తండ్రి. అయా మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు 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 తండ్రి. అయా అయా ఈ రీతిగా మేము ఎలాగ ఉన్నామంటే ఇది కేవలం నీ కృపే, నీ కాపుదలే తండ్రి. దేవా నీ చిత్తమే తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయా సునీల్ పట్ల నీకు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు 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 తండ్రి. అయా ఇదిగో నాయన తండ్రి, అయా ఇదిగో నాయన తండ్రి, కుమారుడు నాయన తండ్రి, అయా పెండ్లి కుమారుడు అవుతుండగా నాయన నీ కృప దయచండి, నీ కాపుదల దయచండి దేవా. అయా వధువరిని దీవించండి, ఆస్వాదించండి నాయన. మీరే పొందుకోమని యేసయ్య సర్వశక్తివంతనామములో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాగణుడును, మహోన్నతుడును, మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి ఇదిగో ప్రభా మరి నా సహోదరుడు ప్రభా, మరి ప్రకాష్ రాజ్ తమ్ముడు గృహంలో ప్రభా, మరి ఇదిగో దేవాన్ని ఇచ్చినటువంటి నాయన బహు స్వాచ్యమును ప్రభా, సునీల్ ప్రధాన కాపరిగా మీరు ఇక్కడ ఉండి ప్రభా, మరి కూడికంతట్లో మీరుండి నడిపించండి దేవానికి స్తోత్రములు. ఇక్కడ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రం 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 ప్రభా దేవ. ఆది అందు ప్రభా, భూమి ఆకాశంలో సృష్టించిన దేవ, స్తోత్రం 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 ప్రభా. సృష్టిని స్థాపించిన దేవ నీకు వేలాది వందనాలు స్తుతులు, స్తోత్రం స్తోత్రం ప్రభా. ఆది అందు ప్రభా, ఆదాము అవలను ప్రభా సృష్టించి ప్రభా మాకు ప్రభా జ్ఞాపకంగా ప్రభా ఇదే ప్రభావ నాయన సూర్యుని ప్రభావ నాయన ఆశీర్వదిన ప్రభా జతపరిచిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు, స్తోత్రం 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 ప్రభా దేవ. ఇదిగో ఈ సమయాన్ని ప్రభా మీరు సిద్ధపరిచారు ప్రభా, నీకు వందనాలు స్తుతులు, స్తోత్రం స్తోత్రం. వారికి సునీలకి ఆశీర్వదకరంగా మీరు మార్చి మీరే దీవించి కృప చూపించమని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందమని, మీరే కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడు అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి గడిచిన దినములన్నీ నీ యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని ఎంతో సజీవులుగా కాపడి ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నావు ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేయదురు వారి మధ్యలోనే ఉంటాను సెలవిచ్చావు ప్రభా. అలాగే తండ్రి నాయన గర్భంలో పుట్టినది మొదలుకొని తండ్రి మరి ఇంతవరకు తండ్రి నాయన మాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మరి సులీని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ దినాన్న ప్రభా నాయన వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని ప్రభా, అనాది కాలంలో నీవే తండ్రి దీనిని నిర్ణయించి ప్రారంభించావు ప్రభా. ఈ దినాన్న ప్రభా నాయన ఈ రీతిగా పెండ్లి కుమారునిగా ప్రభా సిద్ధపరచడానికి ప్రభా నాయన మీరు తోడుకొచ్చిన దాసులను బట్టి తండ్రి వారి ప్రయాణాన్ని బట్టి అలాగే కూడి వచ్చిన మరి బంధుమిత్రులను బట్టి మా యొక్క స్నేహితులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ దినం జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఇంతవరకు ఎలాగనో జరిగించినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంకనూ జరగబోయే కార్యక్రమాలు ప్రభా మరి తండ్రి నీ నామానికి మహిమకరంగా మాకు అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కొడుకులు మీరు జరిగించి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనకి రెండు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు ఎలాంటి వారంట? ఈయన బాణంలాగా ఉన్నాడు కదా, హల్లెలూయా. మంచి బాణాన్ని దేవుడిచ్చాడు. రెండవది 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడును. నిశ్చయంగా మరి ఆయనందు భయభక్తులు కలిగి ప్రకాశ్ రాజు అలాగే కుమారి ఆయన ఎందు భయభక్తులు కలిగి కూడా ఆశీర్వదించు నాయన, దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించి అడిగి వేడుకుని యేసు నామములో ఈ బిడ్డని పెండ్లి కుమారుడిగా నేను యొక్క ఆశీనులో కూర్చుండబెడుతున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప ఈ బిడ్డకి ఈ కార్యక్రమానికి నిశ్చయముగా తోడై ఉండునుగాక, ఆమేన్.
కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసు నీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం తారా
అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిబ్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిబ్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. ఎస్తేరు వంటి జ్ఞానం మా కుమార్తె ఐశ్వర్యం రత్నాలు ఈ దినం భజన పెళ్లి కుమార్తెగా అలంకరించి దేవా బిడ్డను నాయన మరి రేపు వివాహానికి సిద్ధపరచుచున్నాను. నీవు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. మా కుమార్తె నువ్వు వేల వేలకు తగ్గుముడు కాక నాయన అన్నలు దీవించారు, ఆశీర్వదించారు ప్రభువ. ఈ దినము మేము దీవించుచుండగా ఆశీర్వదించుచుండగా నీ పరలోకపు దీవెనలు బిడ్డ మీద కుమ్మరించండి నాయన. ఆనంద తైలంతో బిడ్డను అభిషేకించండి నాయన. ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా, దీవెనలు కుమ్మరించండి. చక్కని జ్ఞానవంతురాలుగా, యోగ్యురాలుగా, మంచి కిరీటముగా దేవా ఈ బిడ్డ ఉండుటకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు వందనాలు. పరలోకపు దీవెనలు
పెద్దల దీవెనల బిడ్డ మీద ఉండును గాక. రేపు వివాహానికి సిద్ధపరచుచుండగా రేపు వివాహం కూడా ఎంతో ఘనముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మీరే జరిగించి ఈ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. మీరే ఆశీర్వదించండి, దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుమార్తెను పెళ్లి కుమార్తెగా అలంకరించి కూర్చోడు. ఎలాంటి కీడు శోధనలు వెంటాడకుండా కృపాక్షేమములు మా వెంట వచ్చుగాక. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేని దాటి ఎరుగవు నా ఊహలు, దేవుని పలుకులే నింపెను నా ఆశలు. హద్దులేని దాటి ఎరుగవు నా ఊహలు, దేవుని పలుకులే నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఇసకు వంటి వానితో నా మనువు వెదికేరు, రిక్కను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. ఇసకు వంటి వానితో నా మనువు వెదికేరు, రిక్కను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం, ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం, ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను, నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను, నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము, పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము, పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం.
క్రీస్తు సంగమంతమంతో ఉన్న బంధుగణం కాలను పిండిలో అద్భుతమే మాకున్న ధైర్యం అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం హద్దులేవి దాటేరుగవు నా ఊహలు దేవుని పలుకులు నింపెను నా ఆశలు హద్దులేవి దాటేరుగవు నా ఊహలు దేవుని పలుకులు నింపెను నా ఆశలు అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నా యేసయ్యా వరించిన దైవమా వరించిన దైవమా వసించే